నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్ పోరు, మమతా సర్జికల్ స్ట్రైక్, 74 మంది సిట్టింగ్లకు షాక్. ఎందుకంటే తీసేసిన ఓట్లు అట్లే ఉంటే అందరు గెలుద్దురు, రోహింగ్యాలు ఎట్లయినా ఓట్లేద్దురు ఆ నమ్మకం ఉంటుండే. ఇప్పుడు ఇంచుమించుగా 70 లక్షల దాకా ఫిల్టర్ అయిపోయినాయి. ఒరిజినల్ ఓట్లే ఉన్నాయి అక్కడ. ఆ ఓట్లంతా మమతా బెనర్జీ వ్యవహారం మీద వ్యతిరేకతతో కూడుకున్నటువంటిదే. దాంతో ఏమైందంటే సర్జికల్ స్ట్రైక్స్ 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ శంఖారావం పూరించారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించే లక్ష్యంతో ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఆమెకి టికెట్ వచ్చేది లేకుండా ఆమెనే నిలబడకుంటే మంచిగుండు. ఉన్నదంతా లత్తంతా దరిద్రమంతా పశ్చిమ బెంగాల్కు మమతా బెనర్జీతోటే. అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేని వారిని పక్కన పెట్టి క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 291 మంది అభ్యర్థుల్లో టీఎంసీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మమతా బెనర్జీ నియోజకవర్గం. ఆమె తన కంచుకోట అయిన భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. అయితే బీజేపీ కూడా దీదీని ఆమె సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేయాలనే వ్యూహంతో అక్కడ సువేందు అధికారిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అలాగే ఆయన నందిగ్రామ్ నుంచి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో భవానీపూర్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. భవానీపూర్ ఇప్పుడు అక్కడికి ఓడిపోవాలి. ఆమె ఓడిపోతే హైలైట్గా పెద్ద వార్త అయిపోతుంది. అది మొత్తం దరిద్రం అంతా ఆమెతో చుట్టుకున్న రోహింగ్యాలను హక్కున చేర్చుకొని వాళ్లకు ఆధార్ కార్డులు, ఓటు హక్కులు, సకల సౌకర్యాలు కల్పిస్తున్నది ఈమెనే. ఈమె మొదలు ఓడిపోవాలి అక్కడ. ఇక టీఎంసీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ఇందులో 50 మంది మహిళలు, 79 మంది షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 17 మంది షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ, 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు కల్పించారు. మరోవైపు టికెట్లు దక్కని పలువురు నేతలు బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుండడంతో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కొన్ని సందర్భాల్లో టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీలో చేరితే కొందరు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎంతైనా ఇన్ఫార్మల్ అనుకోవచ్చు. వాళ్ళని ఇన్ఫార్మల్గానే గుర్తించాలి. వాళ్ళ పదవులు హక్కున చేర్చుకుంటే కొంపలు ఉంచుతారు వాళ్ళు, ఏ పార్టీ అయినా సరే. ఏమైందంటే ఇక్కడ మమతా బెనర్జీ ఈ స్థాయి దాకా ఎందుకు ఎదిగింది అంటే, ఇప్పుడు ఫిల్టర్ చేసుడు, వీళ్ళని తీసేసుడు, వాళ్ళని ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసుడు అంటే, 35 లక్షలు ఓట్లు గల్లంతైనాయి అని కీకలు పెట్టి కోర్టుకు పోయింది సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈసీని ఆదేశించింది. వాస్తవమా కాదా ఏం సంగతి అంటే, ఇంకో 50 లక్షలు పోయినాయి, ఇంకొక 50 లక్షలు పోయినాయి, 50 రూపాయలు పోయినాయని మనం మొత్తుకుంటే 100 రూపాయలు పోయినట్టు. 35 లక్షలు గల్లంతు చేసినారు ఈసీ అని అది నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగితే సుప్రీంకోర్టు ద్వారా ఇంకొక 50 లక్షలు పోయినాయి. అంటే ఇంచుమించు 75 లక్షలు. వాళ్ళంతా ఎవరు? రోహింగ్యాలే, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ అందరిని తీసిపడేసి. అదొకటైతే, రెండవది సిఎస్తో సహా డీజీపీ దగ్గర నుంచి అందరినీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ తీసిపడేసారు, ఫ్రెష్గా పెట్టారు. అంటే వాళ్ళు అంటగాగుతున్నారు. ఉన్నటువంటి అధికారులు, హై లెవెల్లో ఉన్నటువంటి అధికారులు మమతా బెనర్జీకి, రోహింగ్యాలకు అంటగాగుతున్నారు. వీళ్ళు అల్లజల్లు సృష్టించే అవకాశం కూడా ఉంది అనే దాంతో ఏం చేసింది, ఈసీ వాళ్ళని తీసిపడేసి వేరే వాళ్ళకి అధికారం ఇచ్చింది. ఇవన్నీ ఏమైనా అంటే ఆమెను ఏకాకించేసి పడేసి, ఇక ఇప్పుడు ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్నవాళ్ళు, ఓడిపోయేటోళ్ళు ఓడున్నాడు, సర్వేలు ఉంటాయి కదా, ఇక ఇంటెలిజెన్స్ దాని ప్రకారం ఇప్పుడు ఫిల్టర్ మొదలుపెట్టింది. అయినా నమ్మకం తక్కువ. ఈసారి మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడ రాదు. ప్రజలు మొత్తం అవిశ్వాసంగానే ఉన్నారు, ఆమెను విశ్వసించడం లేదు. ఒంటెద్దు పోకడతోటి రోహింగ్యాలకే సకల సౌకర్యాలు చేస్తున్నది, ప్రజలను పట్టించుకుంటలేదు. రౌడీజం అయిపోయింది అక్కడ. ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గమే రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కారణం. కర్ణుడికి 100 కారణాలు, చావుకు 100 కారణాలు అయినట్లు మమతా బెనర్జీకి చుట్టుకున్నది ఇప్పుడు. కాబట్టి అక్కడ నూతన గవర్నమెంట్ రావాలి, బీజేపీ కానీ ఏదైనా కానీ. మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఈసారి ఖచ్చితంగా రాదు. ప్రేక్షకులారా, మీ అభిప్రాయం ఎట్లా ఉంది? మళ్ళీ మమతా బెనర్జీ వస్తుందా, లేకుంటే బీజేపీ వస్తుందా? ఎవరు వస్తారు? మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.